జాను 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? టెర్రస్ పైకి వెళ్ళి ఉంటుందా? ఇక్కడున్నావా? నీకోసం రూమ్ మొత్తం వెతికా. మనసేం బాలేదు బావా. కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం పైకొచ్చాను. ఎందుకే? ఏమైంది? ఏముంటుంది బావా, అమ్మాయిలకి పెళ్ళంటే ఏదో తెలియని భయం. అలాగే ఉంటుందిలేవే. మనకెవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కరోజు గడపాలంటేనే ఏదోలా ఉంటుంది. అలాంటిది మీరు ఎవరో తెలియని వాడిని పెళ్లి చేసుకొని అతనితో లైఫ్లో గడపాలనే ఆలోచన. ఆ ఆలోచన నుంచే బాధ, ఆ బాధ నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక టెన్షన్ నుంచి భయం, అమ్మ నాన్న ఊరు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ వదిలేయాలని. నాకు ఆ భయాలన్నీ ఏం లేవు బావా. నాకున్నవి రెండే బాధలు. 2 బాధలా? ఏంటి అవి? ఒకటి నాన్న, మరి రెండోది ఏంటి? ఇంకోటి నువ్వే బావా. నేనా? పిచ్చిదానా, నేను మామయ్య నీతో రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంకెందుకు బాధ చెప్పు. పోనీ మామయ్యతో మాట్లాడి ఇక్కడ ఏదైనా సంబంధం చూడమని చెప్పాలా? వద్దు బావా, నేను అమెరికా వెళ్ళిపోతా. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. అయినా నా జాను భయపడామా? నువ్వు హ్యాపీగా ఉంటేనే కదే నేను మామయ్య హ్యాపీగా ఉండేది. జాను జాను రెడీ అయ్యావా? జాను రెడీ అయ్యావా? ఏంటి జాను బట్టలు ఇంకా సర్దుకోలే? బస్కి టైం అవుతుంది. పద.
ఎందుకు? ఏమైంది? ఇక్కడున్నావా? జాను 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 నిజంగానే వెళ్తున్నావా? నాకేదో చెప్పకుండా వెళ్తున్నట్టున్నావు. సరే, నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఉండిపో, లేదంటే వెళ్ళిపో. మరి ఆ పెళ్ళెలా బావా? నాన్నకేం చెప్పాలి? నేను మావయ్యతో వాళ్ళని మాట్లాడేశా. మాట్లాడేశావా? ఏం మాట్లాడావు? మావయ్య, జానుకా పెళ్లి ఇష్టం లేదట. జాను నన్నే ఇష్టపడుతుంది. ఏమైందిరా? జాను నన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుందట మావయ్య. ఇదేంట్రా సడన్గా? సడన్గా ఏం కాదు మావయ్య. ఆ విషయం వాడు నీకు చెప్పలేక, ఇది నాకు చెప్పలేక పాపం జాను చాలా నరకం అనుభవించింది. సారీ రా, పెళ్లి ఫిక్స్ చేసే ముందు మీ ఇద్దరు మాట్లాడగలిసిందిరా. నాదే తప్పు. మీ ఇద్దరు ఇష్టపడుతున్నారో అని తెలియక. ఈ పెళ్లి ఫిక్స్ చేసి అయినా నీకన్నా జాను ఎవరు బాగా చూసుకుంటారా? థ్యాంక్స్ మావయ్య. అవును బావా, నేను లవ్ చేస్తున్నానని నీకెలా తెలుసు? మొన్న చెప్పావుగా నేను పడుకున్నప్పుడు. అప్పుడు నువ్వు పడుకున్నావు కదా బావా. పడుకోలే, మత్తులో ఉన్నా. ప్రొద్దున మత్తు దిగాక కొంచెం కొంచెం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నువ్వు చెప్పిందే. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను వెళ్ళి నీకు వేడి నీళ్ళు పెడతా. సాడెస్ట్ బావా. మరి లేకపోతే సినిమాలో లాగా జాను రామ్ను వదులుకొని బాధపడినట్టు నా జాను నన్ను వదులుకొని బాధపడితే చూస్తూ ఊరుకుంటాను చెప్పు. అవును బావా, నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? ఎప్పటి నుంచో అంటే
తెలియదు కానీ మావయ్య నాకు కాల్ చేసి నీకు పెళ్లి ఫిక్స్ అయ్యని చెప్పుడుతోటే రియలైజ్ అయ్యా. నీకు పెళ్లి ఫిక్స్ అయ్యని చెప్పగానే నాకు కలిగిన బాధ. నువ్వు ఆ రోజు చార్మినార్ దగ్గర కనపడకుండా పోయేసరికి నేను పడ్డ టెన్షన్ నీ మీద నాకున్న ప్రేమని తెలియజేశాయి. వెంటనే ఇంటికి రాగానే మావయ్య కాల్ చేశా. మావయ్య చెప్పరా. మావయ్య నేను జాన్ ఇష్టపడుతున్నా, నాకు జాన్ కావాలి. ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? అవును మావయ్య, నేను జానుని ప్రేమిస్తున్నానని తనతో గడిపిన ఈ ఒక్క రోజులో నాకు అర్థమైంది. తను ఇప్పుడు నా దగ్గర ఉందన్న ఆనందం కంటే రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న బాధ ఎక్కువ ఉంది మావయ్య. జాను నేను ప్రేమిస్తున్నా. తెలియదు మావయ్య. నన్ను జానుతో మాట్లాడమంటావా? వద్దు మావయ్య, జాను నన్నుగా ఇష్టపడాలి కానీ నువ్వేదో చెప్పావని కాదు. ఇప్పుడు పెళ్ళి కూడా నువ్వు చెప్పావని ఒప్పుకుంది కానీ అతను ఇష్టపడి కాదు. మరి ఇప్పుడు ఎలా రా? చూద్దాం మావయ్య. ఇప్పుడు జాను ఎలాగో 1 వీక్ ఇక్కడే ఉంటుంది కదా, తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకుంటా. సరేరా మరి, జాగ్రత్త. సరే మావయ్య, ఉంటా. పిచ్చోడా, ఈ ప్రేమ నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే మన పెళ్ళి ఎప్పుడూ అయిపోయేది కదా. ఐ లవ్ యూ బావా. లవ్ యూ మోర్ జాను. ప్రేమిస్తే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి. అసలు ప్రేమించేదే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి. ప్రతి రామ్కి జానకి లాంటి అమ్మాయి, ప్రతి జానకి రామ్ లాంటి అబ్బాయి దొరకాలని కోరుకుంటూ మీ మధు బాంగన గారి.